ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు చేయాలన్న దానిపై ఏపీ సర్కారు మల్లగులాలు పడుతోంది. నవంబర్ 1 దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే జూన్ 2నే 13 జిల్లాల రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చేయాలని సర్కారు డిసైడ్ అయినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు చేయాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ప్రశ్న. మద్రాస్ నుంచి విడిపోయి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు నవంబర్ 1. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి 10 జిల్లాలతో తెలంగాణ జూన్ 2, 2014న విడిపోయింది. మన దేశంలో 29వ రాష్ట్రంగా అవతరణ జరిగింది. ఇక మిగిలిన 13 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ జూన్ 2 నుంచి జూన్ 8, 2014 వరకు రాష్ట్రపతి పాలనలో కొనసాగింది. దీంతో జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ప్రారంభమైంది. మరోవైపు జూన్ 2 లేక జూన్ 8న ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలపై ఒక ఫైల్ ఇప్పటికే సచివాలయం అధికారుల వద్ద పరిశీలనలో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. నవంబర్ 1న, జూన్ 2న, జూన్ 8న చేయాలా అనే గందరగోళంలో ఉంది సర్కార్. మరోవైపు సచివాలయ ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా ఘనంగా చేయటానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం ఎలాంటి హడావిడి చేయటం లేదని, ఉంటే ఈ సమయానికే అవార్డులు, కార్యక్రమ ప్రణాళిక విడుదల జరిగేదని అంటున్నారు. అయితే 13 జిల్లాల నయా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున నూతన ఆంధ్రప్రదేశ్ అవతరణగా ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నట్టు సమాచారం. అయితే ఈ గందరగోళానికి సీఎం చంద్రబాబు ఎప్పుడు తెరదించుతారో చూడాలి.